హాయ్ ఆల్, వెల్కమ్ టు విఆర్ టైలరింగ్స్. ఈ వీడియోలో బ్యాక్ ఓపెన్ బ్లౌజు ఎలా కటింగ్ చేసుకోవాలని కొలతలతో జాకెట్ ఆది ప్రకారం కొలతలతో అనేది చూపిస్తాను. లైనింగ్ అనేది మనం ముందుగా ఒక 20 మినిట్స్ అనేది నీళ్ళల్లో నానబెట్టుకుని ఆరేసుకుని మనము ఐరన్ అనేది చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఐరన్ అనేది చేసుకుని ఇలా మన సైడ్ అనేది ఓపెన్స్ అనేవి పెట్టుకోవాలి. మనం నార్మల్ కటింగ్ అయితే బ్యాక్ ఓపెన్ కాకుండా నార్మల్ కటింగ్ అయితే మనం అవుట్ సైడ్ అనేది పెట్టుకుంటాం కదా. ఈ బ్లౌజ్కి ఇలా ఓపెన్స్ అనేవి మన సైడ్ అనేది పెట్టుకుని ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఐరన్ వేసుకున్న తర్వాత ఇక్కడ మనం హెచ్చు తగ్గులు అనేవి ఉంటాయి కాబట్టి మనము ఒక పాదం అంతా మనము ఈ హెచ్చు తగ్గులు అనేది తీసేసుకోవాలన్నమాట. ఇట్లా ఇంకొక పాదం అంతా మనం బ్లౌజ్ అది ప్రకారం ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకొని కటింగ్ అనేది చేసుకొని ఈ పీస్ అనేది తీసేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇటు సైడ్ అనేది అంచు భాగాలు అనేవి ఉన్నాయి కదా, అది కూడా మనం తీసేసుకోవాలన్నమాట. ఈ విధంగా తీసేసుకోవాలండి. మార్కింగ్ అనేది వేసుకొని ఈ అంచు భాగాలన్నీ తీసేసుకొని మళ్ళీ మనము బ్యాక్ సైడ్ కాబట్టి ఓపెన్ అనేది స్టిచ్చెస్ కోసం మనకు మార్జిన్ అనేది వేసుకొని ఈ విధంగా 1/2 ఇంచ్ అనేది పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్ అనేది తీసుకుని మనం మొత్తము ఒకసారి మెజర్స్ అనేది తీసుకోవాలి. ఏ విధంగా అనేది చూపిస్తాను చూడండి. బ్లౌజ్ అనేది మనము ఈ విధంగా వేపు పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా పెట్టేసుకుని బ్యాక్ పొడవు అలాగే చెస్ట్ లూజ్ ఈ విధంగా మనం నీట్గా ఇలా పట్టుకొని మనకనేది మొత్తము కొలతలు అనేది తీసుకొని రాసుకోవాలన్నమాట. ఈ విధంగా తీసుకోవాలి, చూపిస్తాను. ఈ విధంగా పొడవు అనేది తీసుకోవాలండి. పొడవు ఎంత ఉంది, చెస్ట్ లూజ్ ఎంత ఉంది, ఈ విధంగా అన్నీ తీసుకోవాలి. ఈ విధంగా బ్యాక్ వచ్చేసి 19 ఉంది, ఇట్లా రాసుకోవాలి. 19 ఎంత వస్తుంది మనకు, ఈ విధంగా రాసుకోవాలి. ఇప్పుడు వేస్ట్ వచ్చేసి నడుము కొలత అనేది ఈ విధంగా తీసుకోవాలండి. ఇక్కడ కాజా పట్టి అనేది ఉంది కదా, కాజా పట్టి మడత పెట్టేసి మనము చూసుకోవాలి. ఇట్లా 4 భాగాలు అనేది చేసుకోవాలి. టేప్ని మడత పెట్టేసుకొని ఈ విధంగా మనకి 7 వచ్చేసింది. 7 అని అంటే 28 నడుము లూజ్ అన్నమాట. మనం ఇలా మార్కింగ్ అనేది వేసుకోవాలి. కొలతలు అనేది తీసుకొని మనం ఒక పేపర్ మీద అయినా రాసుకోవచ్చు, లేదంటే లైనింగ్ మీదనైనా మనం రాసుకోవచ్చు అండి. ఇలా లాగి పట్టి మనము బ్యాక్ సైడ్ బ్లౌజ్ అనేది కొలత తీసుకోవాలన్నమాట. 13 ఇంచ్ అనేది ఉంది. ఈ విధంగా రాసుకోవాలి. ఇలా రాసుకున్న తర్వాత మనం హ్యాండ్ కూడా చంక భాగము, హ్యాండ్ పొడవు, లూజు, షార్ట్ హ్యాండా లేదంటే ఎల్బో హ్యాండా, ఈ విధంగా మనం కొలతలు అనేవి తీసుకొని రాసుకోవాలండి. ఇప్పుడు మనము చంక భాగం అనేది చూద్దాము. ఆర్మ్ హోల్ లూజ్ అనేది 7.5 అనేది వచ్చేసింది. 7.5 అంటే ఒక 1/2 ఇంచ్ మనం ఎక్స్ట్రా తీసుకోవాలి. క్లాత్ ఉంటుంది కదా మనకి లోపల భాగంలో, ఈ విధంగా 8 ఇంచెస్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి మనము హ్యాండ్ పొడవు అనేది చంక పొడవు అంటే ఆర్మ్ హోల్ పొడవు లెంత్ అనేది తీసుకోవాలి. 5.5 దాకా మనం అనేది పెట్టేసుకోవచ్చు. పెద్ద బ్లౌజే కాబట్టి. ఈ ఆది బ్లౌజ్ అనేది సరిగ్గా లేదు. ఈ విధంగా మనం అనేది చెస్ట్ లూజ్ 19 ఉంది కదా, 2 భాగాలు మనం అనేది ఇంకా 2 భాగాలు అనేది తీసుకోవాలి. అంటే ప్లస్ 19 38 అన్నమాట. 38 సైజు బ్లౌజ్. ఈ విధంగా మనం కొలతలు అనేవి రాసుకోవాలి. ఇలా రాసుకున్న తర్వాత మనం అనేది ఇప్పుడు పొడవు అనేది పెట్టుకుందాం. ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. 38కి 4వ భాగం వచ్చేసి ఎంత, 9 వస్తుంది కదా. ఈ విధంగా మనం అనేది కొలత తీసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి. మనకు లోపల సైడు మనకు మార్జిన్ కోసం 2 ఇంచ్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు పొడవు అనేది చూద్దాం. 13 ఇంచ్ కదా, నేను కింద 1/2 ఇంచ్ కుట్లలోకి పెట్టేశాను. పైన కూడా ఒక 1/2 ఇంచ్ అనేది పెట్టుకోవాలి. ఇది ఒరిజినల్గా 13, పైన వచ్చేసి ఒక 1/2 ఇంచ్, కింద వచ్చేసి 1/2 ఇంచ్కి కొంచెం తక్కువ.
అంటే ఒక పాదం అలా పెట్టేసుకోవాలి. ఇలా మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్ 4.5 అనేది వచ్చేసింది కాబట్టి 4 పెడదాము. ఎందుకంటే కొంచెం కిందికి పెట్టమన్నారు కాబట్టి ఇట్లా వాళ్ళు మెజర్మెంట్స్ అనేవి చెప్పింటారు కదా, దాని ప్రకారం తీసుకోవాలి. నేను అనేది ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టమన్నారు కాబట్టి ఇట్లా పెట్టాను. కింద లూజ్ వచ్చేసి 3 ఇంచెస్ అనేది నెక్ విడ్త్ తీసుకోవాలి. పైన వచ్చేసి 2.5 ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఒకవేళ మీకు ఇది రాదు అనుకుంటే ఇలాంటి కర్వ్ స్కేల్ అనేది ఉంటుంది కదా, మనకు లైన్ అనేది ఇటు సైడ్ అటు సైడ్ టచ్ అయ్యేటట్టు మనం పెట్టేసుకుని ఈ విధంగా రౌండ్ అనేది తీసుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు షోల్డర్ భాగం అనేది చూద్దాము. షోల్డర్ వచ్చేసి 3 ఇంచ్ అన్నమాట. మీకు డౌట్ ఉంటే ఇట్లా కొలత అనేది తీసుకోవాలి. ఇది 2 ఇంచే ఉంది కాబట్టి 2.5 2.25 అట్లా ఉంది. మనకనేది ఇట్లా అసలు కొలత అనేది తీసుకొని 2.5కి పెట్టేసుకోండి. ఇక్కడ ఒక పాదం అంటే ఒక 1/2 ఇంచ్ పెట్టేసుకోండి. స్టిచ్చెస్లోకి కావాలి కదా. ఇట్లా మనకు హ్యాండ్ వచ్చేసి 5. ఆర్మ్ హోల్ పొడవు వచ్చేసి 5.5కి ఇట్లా మార్కింగ్ చేసుకోండి. 5 అనేది టైట్ అవుతుంది అన్నమాట. ఇట్లా పెట్టేసుకున్న తర్వాత మార్కింగ్ అనేది ఇక్కడ కర్వ్ స్కేల్ తీసుకొని ఇక్కడ 1 ఇంచ్ 1/2 ఇంచ్ అట్లా ఏం లేకుండా ఇట్లా ఈ లైన్ టచ్ అవుతూ ఈ విధంగా మార్కింగ్ అనేది తీసుకోండి. చాలా నీట్గా వస్తుంది అన్నమాట కొలత భాగం అనేది. ఇప్పుడు ఆర్మ్ హోల్ లూజ్ అనేది కొలత తీసుకోవాలి. ఆర్మ్ హోల్ లూజ్ అనేది 8 ఇంచెస్ అనేది మనం తీసుకున్నాం కదా. 1/2 ఇంచ్ అనేది మనకు మార్జిన్ కోసం తీసుకోవాలి. ఇక్కడ నడుము దగ్గర వచ్చేసి సెంటర్లో మనం సగానికి తీసుకొని డాట్ పాయింట్ కోసం 3.5కి పొడవుగా ఇట్లా తీసుకోవాలండి. ఈ విధంగా మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఇలా మార్కింగ్ అనేది తీసుకున్న తర్వాత అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ 1 ఇంచ్ డాట్ అనేది వేసుకోవాలి. ఎక్కువ లూజు అనేది మనము ఎక్కువ విడత అనేది తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకు కొంచెం ఒక పాదం అంతా మనమే కటింగ్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే చంక భాగంలో ముడత అనేది రాకుండా చూసుకోవాలి. మళ్ళీ ఒకసారి మనము అన్నీ కూడా రాసుకొని ఈ విధంగా కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి. నడుం భాగం వచ్చేసి అక్కడి నుంచి ఇలా పెట్టేసుకోండి. కరెక్ట్గా వచ్చేసింది చూడండి 8 ఇంచ్. ఈ విధంగా పొడవు 13, నెక్ విడత వచ్చేసి 9. ఇలా మనం అనేది చెక్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి నెక్ విడత 3, పైన విడత వచ్చేసి షోల్డర్ విడత ఈ విధంగా మనం తీసుకొని మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ హోల్ లెంత్ చూడండి 8.5 అనేది వచ్చేసింది. 8.5లో మనకు 8 అవసరం కాబట్టి 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి. ఎందుకంటే చంకల భాగంలో మనకి క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది కదా, టైట్ అవ్వకుండా ఉండడం కోసం. ఈ విధంగా మనకు బ్యాక్ పార్ట్ అంతా మార్కింగ్ అనేది ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్ ప్రకారము. ఆది బ్లౌజ్ సరిగ్గా లేదు కాబట్టి మనం కొంచెం మార్పులు చేర్పులు అనేది చేసుకొని మనం కటింగ్ అనేది చేసుకోవాలి. మంచి టైలర్ దగ్గర స్టిచ్ చేసిన ఆది బ్లౌజ్ అయితే మనకు ఆ ప్రకారం అనేది తీసుకోవచ్చు. మనం అనేది కొంచెం గమనించి తీసుకోవాలి. ఈ నెక్ అనేది ఇక్కడ రౌండ్ నెక్క, పల్క నెక్క లేదా డిఫరెంట్ ఏదైనా నెక్క అనేది చూసుకొని తర్వాత అయినా కటింగ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకు చంక భాగంలో ఇట్లా ఒక కచ్చా అనేది పెట్టేసుకోవాలి. నెక్ పైన షోల్డర్ కాడ కూడా మనం కటింగ్ అనేది కట్టు పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి నెక్ ఏదనేది పల్క నెక్ కానీ, ఇక్కడ 3 పాయింట్ నెక్ కానీ, రౌండ్ నెక్ కానీ ఇట్లా పెట్టేసుకోవచ్చు అన్నమాట. మనం ముందుగానే కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ అనేది ఎలా కటింగ్ చేసుకోవాలనేది చూద్దాం. ఇటు సైడు హ్యాండ్స్ అనేది తీసుకుందాము. అక్కడ సైడ్ వచ్చేసి
బ్యాక్ తీసుకున్నాం కదా, ఇటు సైడ్ వచ్చేసి హ్యాండ్స్ అనేవి తీసుకోవాలి. ఇలా కచ్చా పీస్ కోసం మనం అనేది ఇది ఎక్స్ట్రా తీసేసుకోవాలి. మరి ఒక 1/2 ఇంచ్ మాత్రం మనం మార్జిన్ కోసం ఇలా మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత హ్యాండ్ పొడవు లూజు ఎంత ఉందన్నది మనం చెక్ చేసుకోవాలి. ఇట్లా హ్యాండ్ అనేది పెట్టేసుకుని, ఈ హ్యాండ్ కూడా సరిగ్గా లేదండి, మనకు పొడవు లూజు ఉంటే చాలు మనం పెట్టేసుకోవచ్చు. 5 ఇంచ్ అనేది ఉంది, ఇక్కడ వచ్చేసి 5.5 అనేది ఉంది. ఇట్లా మనకు రాసుకోవాలి. ఇలా రాసుకున్న తర్వాత కింద చంక భాగంలో ఎంత ఉందనేది చెక్ చేస్తాం. 3 ఇంచ్ ఉంది, మనం 2.5 మాత్రమే పెట్టేసుకుందాం. 5 ఇంచ్ పొడవుకి 2.5 మాత్రమే అవసరం అవుతుందండి. ఇట్లా మనం 5 ఇంచ్కి మార్కింగ్ అనేది వేసుకొని అటు సైడ్ కూడా మార్కింగ్ అనేది వేసుకొని ఈ విధంగా మనకు అనేది ఇక్కడ చంక భాగంలో 2.5 అనేది తీసుకోవాలి. కింద లూజు పైన పొడవు అటు సైడ్ ఇటు సైడ్ తీసుకొని ఈ విధంగా తీసుకొని మనకి ఎంత ఆర్మ్ హోల్ లూజు 5.5 కదా, ఇప్పుడు మనము దీంట్లో 8 ఇంచే తీసుకోవాలన్నమాట. ఇట్లా 8 ఇంచే తీసుకుంటే మనకు సరిపోతుంది. ఒక 1/2 ఇంచ్ అనేది తగ్గించి తీసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ అనేది మనం మార్కింగ్ చేసుకొని 1 ఇంచ్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్ వరకు ఇట్లా ఒక లైన్ అనేది తీసుకోవాలి. ఇలా మనం మార్కింగ్ వేసుకున్న తర్వాత రౌండ్గా మనం షేప్ అనేది తీయాలి. ఇలా తీసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుందాం. బ్యాక్ అనేది మనకు ఆర్మ్ హోల్ ఉంది కదా, ఇక్కడ 1/2 ఇంచ్ అనేది తీసేసి ఇక్కడ నుంచి మనము ఈ విధంగా పెట్టేసుకుంటే కరెక్ట్గా వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ సైజు కొంచెం పెద్ద సైజే కాబట్టి ఈ విధంగా మనము పెట్టేసుకోవాలి. ఇలా సర్దుకున్న తర్వాత మళ్ళీ మనము మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత మనకు మళ్ళీ ఒకసారి హ్యాండ్ లూజ్ అనేది తీసుకోవాలి. అలాగే ఆర్మ్ హోల్ లూజ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ 2.5 అనేది పెట్టేసుకుందాము. షార్ట్ హ్యాండ్ కాబట్టి మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అన్నమాట. ఇక్కడ 8 ఇంచ్ దగ్గర మార్క్ అనేది వేసుకొని యాజ్ ఇట్ ఈజ్గా మళ్ళీ మనం ఇక్కడ కలుపుకోవాలి రౌండ్ షేప్గా. ఇలా కలుపుకున్న తర్వాత కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా తీసుకున్న తర్వాత మనము బ్లౌజ్కి క్రాస్ అనేది తీసుకోవాలి. క్రాస్ అనేది ఎలా అనేది చూపిస్తాను. ఇది అనేది కొట్టేసేయండి, ఇట్లా మీకు కన్ఫ్యూజ్గా ఉంటుంది కాబట్టి చూపిస్తున్నాను. ఇక్కడ అనేది కరెక్ట్గా ఉంది, ఇక్కడ అనేది కరెక్ట్గా ఉంది. మళ్ళీ ఒకసారి మనకు ఇక్కడ ఎంత మనం లూజు ఎంతైతే వదులుకున్నామో 1.5 2 ఇంచా అట్లా చూసుకొని ఇలా మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇలా మార్కింగ్ అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము కటింగ్ అనేది చేసుకున్నాము. ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. ముందుగా మనం అనేది ఈ చంక భాగం నుండి మనకు ఫ్రంట్ సైడ్కి క్రాస్ అనేది తీసుకోవాలి కదా, అది అనేది చూపిస్తుంది. ఇప్పుడు మనకు ఆర్మ్ హోల్ దగ్గర నుంచి ఇప్పుడు 1 ఇంచ్ వరకు ఏదైతే ఉందో ఇక్కడ నుంచి అక్కడికి సగానికి మర్చుకోవాలండి. ఇట్లా సగానికి మార్కింగ్ అనేది వేసుకొని ఈ సగంలో నుండి మనం లోతు అనేది తీసుకోవాలి. ఇట్లా మనకు అనేది లోతు తీసుకొని ఇప్పుడు ఈ స్కేల్తో ఇలా తిప్పి మళ్ళీ దీనికి కవర్ అయ్యేటట్లు చూసుకోవాలి. లేదు అని అంటే ఇక్కడ మీకు ఇట్లా కన్ఫ్యూజ్ ఉంది కొత్త వారికి అంటే మార్కెట్లో స్కేల్ అనేది ఇప్పుడు వచ్చేసిందండి, మన కర్వ్ స్కేల్ అనేది, అది తీసుకొని మీరు మార్కింగ్ అనేది వేసుకోండి. ఇది మన పై భాగం అన్నమాట. ఇది వచ్చేసి కర్వ్ లోతు తీసుకోవడం. ఇదే ఈ విధంగా హ్యాండ్ అనేది ఉంది. మనకు వచ్చేసి పైన 8.5 కదా, 8 ఇంచ్ అనేది వచ్చేసింది. కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా మీకు చూపిస్తాను, మీకు స్టిచ్చింగ్ ఏ విధంగా అనేది. బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ ఇది వచ్చేసి ఈ విధంగా ఉంది.
ఇక్కడ నుంచి 5.5, ఆర్మ్ హోల్ లూజ్ 8, కుట్లల్లోకి వచ్చేసి మార్జిన్ కోసం 2 ఇంచెస్ ఈ విధంగా పెట్టేసుకొని ఒకసారి చెక్ చేసుకొని ఇట్లా కటింగ్ అనేది చేసుకోండి. చంక భాగంలో ఇట్లా 2 ఇంచ్ అనేది పెట్టుకొని మార్కింగ్ చేసుకున్న దగ్గరికి స్ట్రైట్గా వస్తుందా లేదా. ఇది హెచ్చు తగ్గులు ఉన్నాయి కాబట్టి అంచు పీస్ వచ్చేసింది కాబట్టి కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత మనకు అనేది ఇక్కడ పీసు ఎక్స్ట్రా అతుకు అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు మనం క్రాస్ అనేది అటు సైడ్ కన్ఫ్యూషన్గా ఉంది కదా, ఇటు సైడ్ అనేది నేను చూపిస్తాను మీకు. అట్లా అతుకు వచ్చినాకెళ్ళి మనం వేసుకోకూడదు, మీకు ఐడియా కోసం చూపించాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇట్లా ఆర్మ్ హోల్ దగ్గర నుండి పైన 1 ఇంచ్ వరకు మనం ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇలా మార్కింగ్ అనేది వేసుకొని నేను అనేది డైరెక్ట్ కటింగ్ అనేది చేసేస్తానండి. మీకు ఐడియా కోసం, కొత్త వారి కోసం ఇలా చూపిస్తున్నాను. లేదు అని అంటే ఆర్మ్ హోల్ స్కేల్ అనేది మార్కెట్లో దొరుకుతుంది, తీసుకోండి, మీరు కొనుక్కోండి. ఈ విధంగా పెట్టేసుకుని మనం అనేది తీసేసుకోవాలి. ఇట్లా మనకు అనేది ఇప్పుడు దాంట్లోకి కలుపుకోవాలన్నమాట. ఇట్లా పైకి ఈ విధంగా కలిపేసుకుని మనము మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఇక్కడ అనేది చిన్న పీస్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడు అది అనేది వేసుకోవచ్చు. ఇట్లా అతుకు అనేది వచ్చింది కదా, అతుకుకి వెళ్ళి క్రాస్ అనేది తీసుకోకుండా మనం ఇటు సైడ్ అనేది తీసుకోవాలండి. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ క్రాస్ కటింగ్ అనేది పెట్టమన్నారు కాబట్టి క్రాస్ అనేది చూసుకొని మనము బ్యాక్ ఓపెన్, ఫ్రంట్ మాత్రం క్రాస్ కటింగ్ రావాలన్నారు. కానీ ఓపెన్ అనేది వస్తుంది కదా, అది స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మనం క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను అనేది క్రాస్గా ఈ విధంగా పెట్టేసి కటింగ్ అనేది చూపిస్తాను. ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 భాగం అనేది మార్కింగ్ అనేది చేసుకోవాలి. బ్యాక్ ఆధారం తీసుకొని మనం ఇలా కటింగ్ అనేది మార్కింగ్ అనేది వేసుకోవాలి కటింగ్ కోసం. ఇలా ఇక్కడ షోల్డర్ భాగం, షోల్డరు ఆర్మ్ హోల్ దగ్గర సైడ్కి ఇలా కటింగ్ అనేది చేసుకొని ఇప్పుడు అనేది మనము ఫ్రంట్ సైడ్ ఎలా కటింగ్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఇక్కడ అనేది మనకు ఆల్రెడీ ఖర్చు కోసం ఉంది కాబట్టి ఇక్కడ ఎక్స్ట్రా అనేది అవసరం లేదు. కరెక్ట్గా మీరు మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ అనేది ఇలా పెట్టేసుకుని అసలు షేపే లేదు చూడండి, ఇక్కడ ఈ రౌండ్ అనేది ముందు భాగానికి మనం అనేది అట్లా కాకుండా మనం ఈ విధంగా వచ్చేటట్లు రౌండ్ షేప్ అనేది తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆది బ్లౌజ్ ఎలా ఉంటే అలా మనం స్టిచ్చింగ్ అనేది చేయకూడదు. మనం నడుము, చెస్ట్ లూజ్ ఇవన్నీ చెక్ చేసుకుని మిగతా అనేది మనం సరి చేయాలి. ఈ విధంగా మనకు 6.5 అనేది నెక్ పొడవు అనేది ఉందన్నమాట. ఇక్కడ 6.5కి అంటే 6 ఇంచ్కి మనం పెట్టుకోవాలి. మనకు స్టిచ్చెస్లోకి పోను మనకు 6.5 అనేది వస్తుందన్నమాట. ఇక్కడ 3 ఇంచెస్ కాడ మనం కాజా పట్టి అనేది ఉంది కదా, బెల్ట్ అనేది మనకు క్రాస్ పట్టి అక్కడ నుంచి మనకి ఈ విధంగా పెట్టేసుకుని ఇక్కడ నుంచి మనకు ఇలా క్రాస్ వచ్చేటట్లు పెట్టేసుకోవాలన్నమాట. అంటే వెనక సైడ్ అటు సైడ్ 1.5 పెట్టాం కదా, ఇటు సైడ్ కూడా 1.5 పెట్టేసుకుని ఈ విధంగా చక్కగా మనము ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు అనేది క్రాస్ పట్టి ఈ విధంగా తీసుకోవాలనేది నేను చూపిస్తాను. క్రాస్ అనేది ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి డాట్ పాయింట్ ఏదైతే ఉందో మనము 13 ఇంచ్ బ్లౌజ్కి 3.5 ఇంచుకి మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. డాట్ పాయింట్కి ఎపెక్స్ పాయింట్ దగ్గరికి ఇట్లా మనం అనేది ఇప్పుడు ఇక్కడ మనం అనేది పెట్టేసాం కదా క్రాస్ బెల్ట్కి, ఇక్కడ ఒక మార్కింగ్ అనేది వేసుకొని మనకు డాట్ పాయింట్ అనేది ఎంత ఉంది అనేది చెక్ చేసుకుని బ్లౌజ్ని బట్టి సైజుని బట్టి ఈ విడత్ అనేది పెట్టుకోవాలి. నేను ఇక్కడ 2.5 అనేది పెట్టేశాను. ఎపెక్స్ పాయింట్ అనేది ఉంది కదా, అక్కడి నుంచి కింద బెల్ట్ వరకు. ఇప్పుడు నెక్ అనేది చూసుకుందాం. 2.5 అనేది నేను పెట్టేశాను అన్నమాట. ఇక్కడ వచ్చేసి 3 ఇంచుకి మార్కింగ్ అనేది చేసుకోండి. పైన వచ్చేసి ఆటోమేటిక్గా మనకు మార్జిన్ అనేది వేసాం కాబట్టి ఇట్లా మార్కింగ్ అనేది వేసుకోండి. ఇలా మార్కింగ్ అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కర్వ్ స్కేల్ ఉందా, నేను ఈ కర్వ్ స్కేల్ని
ఈ విధంగా డ్రా చేస్తున్నాను. ఇటు సైడ్ లైను మనకు తగిలేటట్లు పెట్టేసుకుని మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి 5.5కి మనకు ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మాత్రం కిందికి మార్కింగ్ అనేది వేసుకోండి. 1/2 ఇంచ్ కాదు, పాదం అంటాం కదా, పాదం పైన ఇక్కడ వచ్చేసి 5.5కి మార్కింగ్ అనేది వేసుకోండి. మనకు 5.5 అనేది వచ్చేసింది కదా. ఇప్పుడు నేనైతే క్రాస్ ఎక్కడైతే తీసుకున్నానో అక్కడి నుంచి కిందికి పెట్టేసుకోవాలి. ఇక్కడ నుంచి 0.25కి మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇట్లా ఈ విధంగా తీసుకుని మనం అనేది మార్కింగ్ వేసుకోవాలి క్రాస్ అనేది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి లోతు అనేది ఈ విధంగా తీసుకోవాలన్నమాట. కింద భాగానికి తీసుకోకుండా మనం ఇట్లా ఇక్కడ అనేది ఇటు సైడ్ అనేది తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకుంటే మనకు బ్లౌజ్ అనేది ముడత అనేది రాకుండా చంక అంటే ఆమ్ హోల్ దగ్గర చంక భాగంలో రాకుండా ఉంటుందన్నమాట. ఇలా షేప్ అనేది కటింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ అనేది డాట్ భాగంలో మనం కచ్చా అనేది పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, నీట్గా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా క్రాస్ అనేది ఈ విధంగా తీసుకోవాలండి. కింద మాత్రం కటింగ్ చేస్తే చంక అనేది మనకు చంక భాగంలో లోతు అనేది క్లాత్ వెళ్ళిపోయి కుచ్చొచ్చే అవకాశం ఉంటుంది. ఇటు సైడ్ అనేది ఇట్లా మనం క్రాస్గా కొంచెం తీసేసుకోవాలి. ఇప్పుడు అనేది మనము ఇక్కడ మనం ఫ్రంట్ సైడ్ అనేది బ్యాక్ ఓపెన్ కాబట్టి ఇట్లా అటాచ్ అనేది చేసుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక్కడ అనేది డాట్ పాయింట్ దగ్గర కచ్చా అనేది పెట్టేసుకోవాలి. అలాగే చంక భాగంలో అనేది కూడా మనం తిరుగుతుంది కదా, ఇప్పుడు అక్కడ అనేది చూపిస్తాను నేను. ఈ విధంగా డాట్ పాయింట్ ఎంత ఉంది మనకు అనేది చూసుకొని బ్లౌజ్ను బట్టి నేను అనేది ఇక్కడ 3 ఇంచెస్ అనేది పొడవు పెట్టాను, 2.5 వెడల్పు తీసుకుంటున్నాను. ఈ విధంగా బ్లౌజ్ను బట్టి మనం కస్టమర్ వస్తారు కదా, ఆ బ్లౌజ్ని బట్టి వాళ్ళ సైజెస్ను బట్టి మనం ఫ్రంట్ సైడ్ చూసుకొని పెట్టుకోవాలి. కొంతమందికి బ్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది, తక్కువగా ఉంటుంది. దీన్ని బట్టి మనం ఈ డాట్ పాయింట్ అనేది మెజర్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇక్కడ వచ్చేసి చంక ఎక్కడైతే తిరుగుతుందో మనకు ఆమ్ హోల్ దగ్గర ఇట్లా పెట్టేసుకోవాలి కరెక్ట్గా. ఇలా పెట్టేసుకొని మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. నేను రోలర్తో చూపిస్తానని చెప్పాను కదా ఇది వరకు వీడియోలో. ఇప్పుడు అనేది నేను రోలర్తో ఎలా చేసుకోవాలి, మనకు కింది భాగానికి పడదు కదా, మనకు మార్కింగ్ అనేది కన్ఫ్యూషన్గా ఉంటుంది ఇటు సైడు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. కాబట్టి ఈ రోలర్ అనేది మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయండి. ఇలాంటి స్కేల్స్ అన్నీ కూడా మనం తెచ్చుకోవచ్చు. ఇలా మనం అనేది ఒక స్కేల్ ఆధారంతో తీసుకొని ఇలా రోలర్తో ఇలా అనుకుంటే కింద భాగానికి మనకు వచ్చేస్తుంది అన్నమాట. ఈ విధంగా మనకు మార్కింగ్ అనేది వేసుకోవచ్చు. కింద అనేది మనకు లైనింగ్ అనేది ఇంకొక భాగం అనేది ఉంది కదా, అక్కడికి మార్కింగ్ అనేది పడిపోతుంది. మనము ఈజీగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. ఇలా రోలర్తో మీరు అనేది చూసుకొని కరెక్ట్గా మనకు బ్లౌజ్ పర్ఫెక్ట్గా రావాలి అనుకుంటే ఇలాంటి టిప్స్ అనేది పాటించాలి. ఇప్పుడు చూడండి, కరెక్ట్గా పడింది. నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ కనపడుతుందో లేదో వీడియోలో ఇలా క్యాప్చర్ అవుతుంది. చూడండి, ఇదిగా మనకు మార్కింగ్ అనేది వచ్చేస్తుంది. ఇటు సైడ్ అయితే ఇంకా బాగా వచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా మనం మార్కింగ్ అనేది వేసుకొని కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఇలా కటింగ్ అనేది చేసుకోవాలి. చాలా ఈజీగా నేను అనేది చూపిస్తున్నానండి. ఇక్కడ అనేది కింది సైడ్ కొంచెం క్రాస్ అనేది తీసుకోండి, ఎందుకంటే షేప్ దగ్గర నీట్గా కూర్చుంటుంది అన్నమాట. ఇట్లా చిన్న చిన్న పాయింట్లు అనేవి మనం చూసుకొని చేసుకోవాలి. ఇవన్నీ ఇట్లా మనకు అనేది ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలండి. మనకు కనబడే విధంగా డాట్ పాయింట్ కరెక్ట్గా వస్తుంది. మనం రోలర్తో ఇట్లా మార్కింగ్ అనేది వేసుకోవచ్చు.
బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక్కడికి వెళ్ళి మనము స్టిచ్చింగ్ వీడియో కూడా నేను నెక్స్ట్ పెడతానండి, ఎలా స్టిచ్ చేసుకోవాలనేది. ఈ విధంగా ఫ్రంట్ సైడ్ క్రాస్ కటింగ్, బ్యాక్ సైడ్ బ్యాక్ ఓపెన్ అన్నమాట. కటింగ్ అనేది అయిపోయింది, హ్యాండ్స్ కూడా అయిపోయింది కదా. ఒరిజినల్ పీస్ ఎలా కటింగ్ చేసుకోవాలన్నది అయితే చూపిస్తాను. క్రాస్ చూడండి నీట్గా ఎలా వచ్చిందో, రౌండ్ షేప్, నెక్. ఇక్కడ వచ్చేసి బెల్ట్ కరెక్ట్గా మనకు సెట్ అవుతుంది అన్నమాట. బెల్ట్ అనేది ఎలా తీసుకోవాలని అంటే మనకు 9.5 అనేది ఉంది కదా, ఇక్కడ ఒక 10 ఇంచ్ వరకు తీసుకోండి. ఎందుకంటే అక్కడికక్కడికే ఎందుకు తీసుకోవాలి, కొంచెం పొడవుగా తీసుకుంటే మనకు ఏదైనా ఉన్న సైడ్కి అనేది కటింగ్ చేసేసుకోవచ్చు. నేను 10 ఇంచ్కి అనేది మార్క్ చేస్తున్నాను. ఇక్కడ ఇలా మార్క్ చేసిన తర్వాత మనకు అనేది ఎలా అనేది చూపిస్తాను. సైజును బట్టి మనం బ్లౌజు పొడవు వెడల్పుని బట్టి మనం ఈ బ్లౌజ్ ఇది క్రాస్ పట్టి కూడా తీసుకోవాలండి. ఎలాగంటే అలాగా తీసుకోకూడదు. ఇలా మనము స్టిచ్చెస్లోకి పెట్టేసుకోవాలి. ఈ విధంగా క్లాత్ ఉంది కాబట్టి ఇక్కడ నేను పెట్టేస్తున్నాను. ఈ విధంగా మనము పైన వచ్చేసి 3 ఇంచెస్కి, కింద వచ్చేసి 2.5కి అనేది పెట్టేశాను. మధ్యలో కూడా 2.5కి. ఇప్పుడు ఈ మూడుని ఇలా కలుపుతూ మనము క్రాస్ అనేది తిప్పుకోవాలి. ఇలా తిప్పుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. బ్లౌజ్ అనేది క్రాస్గా నీట్గా బాగా వస్తుంది అన్నమాట. క్రాస్ పట్టి అనేది ఇలా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఏమైనా మనకు మస్తుగా కరెక్ట్గా వస్తుంది అన్నమాట. కిందికి అనేది ఒక 1/2 ఇంచ్ పెట్టేసుకోండి. ఇలా వస్తుంది అన్నమాట బ్లౌజ్ వెడల్పు. బ్లౌజ్ని బట్టి మనం ఈ క్రాస్ పట్టి అనేది సెట్ చేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి ఇట్లా మనకు కుట్లల్లోకి మనకు మార్జిన్ కావాలి. మనం అనేది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి అవన్నీ మీరు చెక్ చేసుకుని కటింగ్ అనేది చేసుకోవాలి. సింగిల్గా ఒకటి మనం తీసుకోవచ్చు, కానీ ఇక్కడ లైనింగ్ అనేది 80 పాయింట్సే ఇచ్చారు కాబట్టి ఒక 1 మీటర్ క్లాత్లో అయితే మిగులుతుంది, కానీ 80 పాయింట్సే ఇచ్చారు. 80 పాయింట్స్లోనే నేను ఈ కటింగ్ అనేది చేస్తున్నానండి. హాఫ్ హ్యాండ్ కాబట్టి 80 పాయింట్సే ఇచ్చారు. ఈ విధంగా మనము పీస్ అనేది ముందుగానే మనము ముందే తీసుకోవాలా, మళ్ళీ మనము వేస్ట్గా తీసుకోకూడదు అన్నమాట. ఈ విధంగా మనం ఫ్రంట్ సైడ్కి ముందే ఇలా తీసుకొని మనము పెట్టేసుకుంటే మనకు డైరెక్ట్ స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు. స్టిచ్చింగ్ వీడియో కూడా నేను పెడతానండి. స్టిచ్చింగ్ వీడియో కూడా ఎలా బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను నేను నెక్స్ట్ వీడియోలో. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇట్లా మనం కరెక్ట్గా అనేది పాదం అంతా పెట్టేసుకుని మనకు ఎక్కడైతే మనం ఎంతైతే మనం లోపలికి ఉంచుకొని పెట్టుకుంటామో ఈ విధంగా కటింగ్ అనేది ముందే కటింగ్ చేసుకొని పెట్టేసుకుంటే మనకు డైరెక్ట్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ కటింగ్ అనేది మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, చేసుకోండి. అలాగే లైక్ చేయండి. ఒక లైక్ చేస్తే మాకు ఇంకా కొంచెం బూస్టప్గా ఉంటుందండి. ఇట్లా బ్యాక్, ఫ్రంట్, అలాగే క్రాస్ పట్టి, హ్యాండ్స్ అన్నీ కూడా అయిపోయాయి. ఇప్పుడు ఒరిజినల్ మీద ఎలా కటింగ్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకు ఇలా లేస్ మాదిరి వచ్చేసింది అన్నమాట. క్లాత్ అనేది చాలా స్మూత్గా ఉందండి. మనకి అతుకు అనేది ఇక్కడ ఫ్రంట్ సైడ్ పడేటట్లు చూసుకోవాలి కాబట్టి మనం అనేది నేను రఫ్గా కటింగ్ చేసేస్తున్నాను. మళ్ళీ తర్వాత మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు చూసుకొని చేసుకోవాలి. ఇలా రఫ్గా నేను అనేది హ్యాండ్ కటింగ్ అయితే చేస్తున్నాను. మళ్ళీ మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు నేను మీకు అనేది చూపిస్తాను ఎలాగన్నది నెక్స్ట్ వీడియోలో చూడండి. ఇప్పుడు ఈ పీసులన్నీ కూడా మనం పక్కన పెట్టేసుకుందాము. అలాగే బ్యాక్, ఫ్రంట్ అనేది ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనం అనేది
బ్యాక్ ఓపెన్ కాబట్టి ఓపెన్ అనేది మన సైడ్ పెట్టేసుకుని కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా బ్యాక్ ఓపెన్ కాబట్టి మనము మన సైడ్ పెట్టేసుకుని కటింగ్ అనేది చేసుకుందాము. ఇలా చెక్ చేసుకుని మనము ఓపెన్స్ అనేవి మన సైడ్ పెట్టుకొని కటింగ్ అనేది చేద్దాము. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ క్లాత్ అనేది జారిపోతుందండి. క్లాత్ అనేది మీరు కదలకుండా కటింగ్ అనేది చేసుకోవాలి. కటింగ్ చేసుకునేటప్పుడు కూడా నీట్గా మనకు జారే క్లాత్లు అనేది కొంచెం చూసుకొని కటింగ్ చేసుకోవాలండి. ఎందుకనంటే షేప్ అవుట్ అయిపోతాయి బ్లౌజ్ పీస్ అనేది. ఇది కూడా స్ట్రైట్గా పెట్టేసుకుని మనం ఎక్కడ కటింగ్ చేసుకోవాలి క్రాస్ అనేది మనకు చూసుకోవాలి మంచిగా. క్లాత్ అనేది మనం అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవాలి. అడ్జస్ట్మెంట్ కోసం కూడా మనం అనేది ఎక్కడ వేసుకుంటే ఎలా అనేది చెక్ చేసుకుని వేసుకోవాలి. మనకు ఫుల్ క్రాస్ రావాలి. అలాగే మనకు క్లాత్ కూడా సేవ్ అయ్యేటట్లు చెక్ చేసుకుని ఈ విధంగా పెట్టుకోవాలి. ఇటు సైడ్ అనేది మనకు క్రాస్ పట్టీలకు కానీ బ్యాక్ సైడ్ డోరీస్ కానీ లట్కన్స్ పెట్టేసుకుంటాం కదా, వాటన్నిటికీ ముందుగానే మనం చెక్ చేసుకుని ఇలా క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకుని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా కొంచెం ఎక్స్ట్రానే కటింగ్ అనేది చేసుకోండి నేర్చుకునే వాళ్ళు. ఎందుకు అని అంటే అతికించుకున్న తర్వాత మొత్తము మనకు షేప్ అవుట్ కాకుండా క్లాత్ అనేది పెట్టేసుకుంటే మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు ఈ క్రాస్ పట్టీ అనేది ఎలా అనేది చూపిస్తుంది చూడండి. మనం అనేది క్రాస్ పట్టి ఇక్కడ లైనింగ్ అనేది తీసుకుందాం కదా, అక్కడ లైనింగ్ అనేది మనము అతుకొస్తుంది. కానీ ఈ మెయిన్ క్లాత్ అనేది అతుకు రాకోకుండా చూసుకోవాలి. బ్యాక్ ఓపెన్కి కాబట్టి క్రాస్ పట్టి అనేది మనం ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకుని ఇలా అడ్జస్ట్మెంట్ చేసేసుకోవాలి. అతుకు పడుతుంది కాబట్టి మెయిన్ పీస్ అనేది అతుకు పడకుండా పెట్టేసుకుని చెక్ చేసుకుని మనం ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. క్లాత్ అనేది చాలా స్మూత్గా ఉందండి. బాగా షేప్ అవుట్ అయ్యేలాగా జారిపోతుంది అన్నమాట. అది చూసుకొని మీరు కటింగ్ అనేది చేసుకోవాలండి. ఇప్పుడు ఇవి మనం పక్కన పెట్టేసుకుని మనము సింగిల్గా కటింగ్ అనేది చేసుకుందాము. డబల్ అనేది లోపల సైడ్ మనము లైనింగ్ క్లాత్ వేస్తాం కాబట్టి అది కూడా చెక్ చేసుకుని మనము సింగిల్గా తీసుకోవాలి. ఇలా పెట్టేసుకుని మనము ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. నేను ఇవి అతికించుకున్న తర్వాత గమ్ముతో నేను అనేది గ్లూతో ఫ్యాబ్రిక్ గ్లూ అంటుంది కదా, అది అనేది చూపిస్తాను ఎలా అనేది. నేను ఇదివరకు వీడియోలో కూడా చూపించాను. మళ్ళీ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తూ ఉంటారు కదా, వాళ్ళ కోసం నేను అనేది ఇప్పుడు ఇవన్నీ కూడా మనం కటింగ్ అనేది చేసేసిన తర్వాత గ్లూ ఎలా అతికించుకోవాలి ఇలాంటి జారీ క్లాత్లకు అనేది నేను చూపిస్తాను. ఇప్పుడు రౌండ్ నెక్కే అన్నమాట. రౌండ్ నెక్కి పెట్టమన్నారు కాబట్టి నేను ఇప్పుడు కటింగ్ అనేది చేస్తున్నాను. ఈ విధంగా బ్యాక్ ఫ్రంట్ అన్నీ కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం గ్లూ అనేది పెట్టేసుకుని మనం ఐరన్ అనేది చేసుకోవాలి. ఇట్లా మనము ఎదురెదురుగా ఒకేసారి రెండు భాగాలు అనేది తీసుకుని కన్ఫ్యూజ్ అవ్వకుండా మనం అనేది చూసుకొని మనం గ్లూ అతికించుకొని స్టిచ్చింగ్ చేసినా కానీ ఇలా మనం ఫినిషింగ్ చేసుకున్నా కానీ రెండు భాగాలు హ్యాండ్స్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ బ్యాక్ సైడ్ కానీ చెక్ చేసుకుని కొత్త వారైతే ఇలా పెట్టేసుకుని మనము ఫినిషింగ్ అనేది చేసుకోవాలండి. ఇప్పుడు కింద అనేది మనము ఒక బెడ్షీట్ లాంటిది పరుచుకొని ఒక క్లాత్ లాంటిది కానీ ఇట్లా పరుచుకొని బెడ్షీట్ పెట్టేసుకుంటే కొంచెం బాగుంటుంది అన్నమాట. ఐరన్ చేసుకోవడానికి కూడా ఇలా పెట్టేసుకోవాలి. మెయిన్ పీస్ ఇలా పెట్టేసుకుని
మనము ఐరన్ అనేది చేసుకోవాలి. మనకు ఎప్పుడు స్టిచ్ చేసుకున్నా కానీ పీసులు అనేవి పోవు. అలాగే మనము కొంచెం లేట్ అయినా ఫినిషింగ్ అనేది నీట్గా ఉండడం కోసం ఇట్లా అన్నమాట. ఈ జారే క్లాత్లకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇలా మనము ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా. ఈ బాక్స్ అనేది స్టీమ్ ఐరన్ అండి. లో దాంట్లో పెట్టేసుకుని మనము తక్కువలో పెట్టేసుకుని ఐరన్ అనేది చేసుకోవాలి. చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ స్టీమ్ ఐరన్ అనేది మనకి. ఈ విధంగా ఆపోజిట్గా పెట్టేసుకుని మనం ఇటు సైడ్ కూడా ఫినిషింగ్ అనేది చేసుకుందాము. వీడియో అనేది కొంచెం లెంతీగానే ఉంటుందండి. పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు చూడండి స్కిప్ చేయకుండా. ఈ విధంగా మనం ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ముడతలు ఉన్నాయి కదా మెయిన్ క్లాత్ మీద, ముడతలు కూడా వెళ్ళిపోతాయి అన్నమాట. ఈ విధంగా ఐరన్ చేసుకుంటే చూడండి చాలా నీట్గా చక్కగా మనకు ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు సైడ్ పీస్ అంతా కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవడమే అన్నమాట. ఒక 20 minutesలో మనకు బ్లౌజ్ అనేది అయిపోతుంది అన్నమాట. సగం భాగం మనం కటింగ్ చేసుకొని ఇట్లా ఫినిషింగ్ చేసుకోవడంలోనే మనకు అయిపోతుంది అన్నమాట. అందులో నీట్ ఫినిషింగ్ కూడా ఉంటుంది. చాలా నీట్గా అనేది వస్తుంది ఫినిషింగ్ అనేది అండి. ఇలా మనం చేసుకోవడం వలన ఇదంతా కూడా మనం కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు చేసేసుకోవచ్చు. ఈ విధంగా ఇది కూడా ఫ్రంట్ సైడ్ 2 భాగాలు ఒకే విధంగా మనము ఆపోజిట్లో పెట్టుకోవాలి ఒకేసారి. ఇలా గ్లూ అనేది పెట్టేసుకుని చిన్న చిన్న డాట్స్ లాగా ఐరన్ అనేది చేసుకుంటే మనకు త్వరగా అనేది అయిపోతుంది అన్నమాట. టైం తీసుకోకుండా మనం వెంటనే స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. ముడతలు ఇలాంటివి అన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. మనం ఎలా స్టిచ్ చేసామా ఇలాంటి జారే క్లాత్లకు అనేది తెలియకుండా అయిపోతుంది అన్నమాట. అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను, కానీ కొంతమందికి తెలియని వాళ్ళకంటూ ఉంటారు కదా, వాళ్ళ కోసం నేను చూపిస్తున్నానండి. మీకు తెలిసి ఉంటే ఓకే, తెలియని వారు తెలుసుకుంటారు కాబట్టి నేను చూపిస్తున్నాను. ఇట్లా ఎదురెదురు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇట్లా చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ విధంగా మనము గ్లూ అనేది పెట్టేసుకుని మొత్తానికి ఫినిషింగ్ అనేది మనం హ్యాండ్తో మనం నీట్గా చేసేసుకోవచ్చు. ఈ విధంగా ఉల్టా సీదా అనేది చెక్ చేసుకుని మనం అనేది కరెక్ట్గా ఇలా ప్రెస్ చేసుకొని ఫినిషింగ్ ఇచ్చుకోవడమే. బ్యాక్ ఓపెన్ క్రాస్ పట్టీసు ఈ విధంగా పెట్టేసుకుని ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది చూపిస్తాను. చాలా నీట్గా అయితే కుదురుతుందండి బ్లౌజ్ అనేది. ఫ్రంట్ సైడ్ మనకు క్రాస్ కటింగ్ వస్తుంది కాబట్టి మనకు అనేది ఈ విధంగా తీసుకోవాలి. ఒక 80 పాయింట్స్లోనే బ్లౌజ్లోనే నేను అనేది ఇలా చేస్తున్నాను. ఇప్పుడు ఈ క్రాస్ పీస్ అనేది మనము ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకున్న తర్వాత నేను గ్లూతో అటాచ్ చేసుకుంటాను. క్రాస్ పీస్ అనేది అటాచ్ చేసి నేను గ్లూ అనేది పెట్టేసానండి. ఇలా ఐరన్ అనేది చేసుకోవాలి. ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత లోపల సైడ్ మాత్రం లైనింగ్తో అనేది మనము తీసేసుకుంటాం అన్నమాట. ఈ విధంగా పెట్టేసుకుని అన్నీ కూడా ఐరన్ చేసుకున్న తర్వాత మనకి ఇలా ఉంటుందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి ఎలా అన్నది చూసి నేర్చుకొని నాకు అనేది చెప్పండి. ఇంకా ఎలా అన్నది కూడా మీకు ఏ వీడియోస్ కావాలన్నా కూడా నేను అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను. బ్యాక్ ఫ్రంట్ అలాగే క్రాస్ పట్టీసు హ్యాండ్స్
ఈ విధంగా మనం ఈ హ్యాండ్స్ అనేవి కింద లేస్ లాగా వచ్చేసింది కాబట్టి మనకు అవసరం లేదండి, మనం స్టిచ్చింగ్ అనేది డైరెక్ట్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా ఉందన్నమాట. మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసారని నేర్చుకోవాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.